మేడం పిఠాపురం నుంచి మీరు పొడి చేయబోతున్నారు వైసీపీ నుంచి. సో మీరు వేసిన ప్రణాళికలు కానీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ 2019 నుంచి కూడా కేవలం ఎలక్షన్ కోసమే కాదు, రాజకీయ పార్టీలు సాధారణంగా మేనిఫెస్టోలు ఇస్తాయి, ఎజెండాలు ప్రకటిస్తాయి. ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు వదిలేసి 5వ సంవత్సరంలో ఎన్నికల ముందు మళ్ళీ ఇవి చేస్తాం అని చెప్తారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీరే మార్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనా తీరు కానీ, ప్రజలను చూసే కోణం కానీ, అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే నినాదంతో ఆయన ఆ విధానంతోనే మనకు సాగడం జరిగింది. కాబట్టి గడప గడప కానీ, పల్లె నిద్ర కానీ, లేకపోతే ప్రోగ్రాంలు నాడు నేడు కానీ, సురక్ష కానీ, నీటి పథకాల గురించి కానీ ఎప్పుడు మేము ప్రజల్లోనే ఉన్నాం. గడప గడపతో ఇంచుమించుగా రాష్ట్రంలో అందరూ కూడా చాలామంది 95% వరకు అందరూ కూడా గడప గడపకి ప్రజలతోనే సత్సంబంధాలతో ఉన్నారు. ఈ విధంగా మా పార్టీ విధానం అట్లా నడిచింది. ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వస్తే నాకు మహిళగా అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను ఇక్కడ పిఠాపురం ప్రజలు నన్ను ఒకసారి దీవించారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా నేను మొన్న ఎంపీగా నేను పోటీ చేశాను, అప్పుడు కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు నా అదృష్టం రెండోసారి మళ్ళీ గ్యాప్ తర్వాత, సాధారణంగా వెంటనే రెండోసారి ఎమ్మెల్యే అవటం జరుగుతుంది. బట్ సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవడం, తర్వాత మళ్ళీ ఎంపీగా నేను రావటం, తర్వాత మళ్ళీ ఇది నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇది థర్డ్ టైం మళ్ళీ నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. పిఠాపురం ప్రజలకి మళ్ళీ డైరెక్ట్గా సేవ చేసే అవకాశం నాకు వచ్చింది.